శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒకే ఒక రూపాయి బిల్లుతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే, మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని ఎంతమంది వేధిస్తున్నా సరే, ఎంత పట్టించుకోకుండా ఉన్నా సరే, మీతో మాట్లాడకుండా ఎన్ని రకాలుగా అయితే మిమ్మల్ని ఏడిపించాలని ఏడిపిస్తూ ఉంటారో, ఫోన్ లిఫ్ట్ చేయరో, నెంబర్ బ్లాక్లో పెట్టేస్తారు, మెసేజ్ చూడరు, ఇలా వాళ్ళ కంటికి కనిపించకపోవడం, కనిపించినా సరే పట్టించుకుపోవడం, మళ్ళీ వేరే వారితో చక్కగా క్లోజ్గా ఉండడం, ఇలా ప్రతీది కూడా మనం ఏది చేస్తే బాధపడతామో అలాంటివన్నీ చేసి చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటారు. కానీ వాళ్ళని గతంలో సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటాము. ఆ ప్రేమ అనేది గుర్తొచ్చి వారిని వదులుకోలేక వాళ్ళే కావాలని చెప్పి పదే పదే కోరుకుంటూ ఉంటాము. అలాంటి మనుషుల్ని మన దారిలోకి తీసుకురావడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే డబ్బుతో చేసేటటువంటి పరిహారాలు చాలా మంచి రిజల్ట్ చాలా త్వరగా ఉంటుంది. అంటే ఇష్టపడే వాళ్ళు పట్టించుకోకపోయినా డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. మనం చెప్పేటటువంటి ఏ పరిహారమైనా సరే ఇష్టపడే వాళ్ళ కోసమే. అలాగే భార్యాభర్తలకు సంబంధించింది డబ్బు కోసం, ఇక వీటన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఇద్దరు ఇష్టపడే వ్యక్తుల కోసం, భార్యాభర్తల కోసం, డబ్బు కోసం రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఇప్పుడు సింపుల్గా చూసుకుందాం. ఏం చేస్తారంటే, రూపాయి బిళ్ళని తీసుకోండి. రూపాయి బిళ్ళ చాలా శక్తివంతమైనది. ఒక రూపాయి బిళ్ళ మన యొక్క జీవితాన్ని మార్చగలిగేటటువంటి శక్తి రూపాయి బిళ్ళకి ఉంది. ఎంత కోటీశ్వరుడైనా సరే వారి యొక్క మొదటి సంపాదన అనేది రూపాయి బిళ్ళతో మాత్రమే జరుగుతుంది. అలాగే సంపాదించుకుంటాం కాబట్టి మనకి 100లో కానీ, 1000లో కానీ, లక్షల్లో కానీ, కోట్లలో కానీ ఒక రూపాయి తగ్గితే తగ్గినట్లే. ఎందుకంటే రూపాయికి అంత విలువ అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి రూపాయి లేక ఇబ్బంది పడినటువంటి రోజులు కూడా చాలా ఉంటాయి. ఎప్పుడైనా సరే డబ్బు వచ్చిందని చెప్పి ఎప్పుడు కూడా రూపాయిని తక్కువగా చూడకూడదు. దానికి ఉండే విలువ దానికి ఉంటుంది. మీరేం చేస్తారంటే, ఆ రూపాయి బిళ్ళని శుభ్రంగా నీరు కలిపేసి కొంచెం పాలల్లో కూడా నీళ్లు వేసేసి ముందు దాన్ని శుభ్రంగా కడిగేయండి. ఎందుకంటే ఎంతోమంది చేతుల్లోకి మారి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కాస్త పాలు వేసి ఆ రూపాయి బిళ్ళని కడిగేసి తర్వాత నీళ్ళు వేసి కడిగేయండి. ఇలా చేయడం వల్ల, అంటే పాలల్లో కడగడం వల్ల రూపాయి బిళ్ళకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అలా కడిగిన తర్వాత మీరేం చేస్తారంటే, పాలలోని పెట్టడం వల్ల డైరెక్ట్గా మనకి జిగురులా ఉంటుంది కాబట్టి చక్కగా నీళ్ళతో వాష్ చేసేయండి. అయితే అలా నీట్గా రూపాయి బిళ్ళని శుభ్రం చేసుకున్న తర్వాత చిటికెడంత గంధం, చిటికెడంత కుంకుమ పెట్టేసేయండి. అలా పెట్టేసి మీరు పూజ చేసుకుంటే మాత్రం చక్కగా రూపాయి బిళ్ళను మీరు పూజ గది దగ్గర పెట్టండి. ఒకవేళ పూజ చేయడానికి లేకపోయినా సరే పర్వాలేదు, మీరు సాయంత్రం పడుకునేటప్పుడైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే ఆడవారు 5 డేస్ ఆ రోజు చేయకూడదు. అయితే మీరు ఆ తర్వాత నీట్గా ఉండి చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. అయితే నాన్ వెజ్ తినకూడదు. ఇలా చేయడం వల్ల, ఇలా చేసేటటువంటి పరిహారము అవతల వాళ్ళకి కానీ ఎటువంటి నష్టం ఉండదు. అయితే మీరేం చేస్తారంటే, రూపాయి బిల్ని ఒకవేళ పూజ చేస్తే పూజలో పెట్టేసి సాయంత్రం వేళైనా సరే తీసుకోండి. సాయంత్రం పెట్టకపోయినా సరే అప్పటికప్పుడు సాయంత్రం తీసుకుని ఎడమ చేతిలో పట్టుకోవాలి. ఆడవాళ్ళైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి, ఒకవేళ మగవాళ్ళైతే కుడి చేతిలో పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అలా పట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకొని, అంటే మీ కొరకు ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకొని, ఆ రూపాయి కాయిన్ని పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోవాలి. మాకు ఇష్టపడే అమ్మాయి మాకు ఫోన్ చేయాలి, వారి పేరుని మనసులో తలుచుకొని మాకు ఇష్టపడే అబ్బాయి మాకు ఫోన్ చేయాలి. ఇలా మానసికంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ప్రేమ వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళు లేని లైఫ్ మేము ఊహించుకోలేకపోతున్నాము. వాళ్ళు మాకు కావాలని చెప్పేసి మన ఫోన్ని
సంతోషంగా మనం ఏంటంటే మనం సంతోషంగా అనుకోవాలన్నమాట. వాళ్ళు ఫోన్ చేస్తున్నట్టుగా సంతోషంగా అనుకోవాలన్నమాట. భార్య భర్తలైతే మేము కలిసి మంచి సంతోషంగా ఉండాలి. డబ్బు కోసమైతే డబ్బు పరంగా మాకు మంచిగా రావాలి, డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, అప్పులు తీరాలి. అలా మీరు ఏ కోరికైతే కోరుకుంటూ చెప్పుకుంటున్నారో మీరు ఆ రూపాయి కాయిన్ ఎడం చేత్తో పట్టుకుని ఆడవారైతే రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లుని ఏం చేస్తారంటే మీ దిండి కింద పెట్టుకుని పడుకోవాలి. అయితే ఈ పరిహారము ఇలా చేస్తే మంచి రిజల్ట్ అనేది జరుగుతుంది. అలా దిండి పెంట పెట్టుకుని పడుకోండి. అలా పడుకోవడం వల్ల రాత్రి ప్రశాంతంగా మనసు ఉంటుంది. దేని గురించి అయితే మీరు ఇబ్బంది పడుతున్నావో అవన్నీ కూడా తలుచుకుని పడుకునేటప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అలాంటి చెడు ఏదైనా ఉంటే మొత్తం కూడా ఆ రూపాయి బిల్ల ఏంటంటే అయస్కాంతంలాగా లాగేసుకుంటుంది. రాత్రంతా కూడా దిండి కింద పెట్టుకుంటాం కదా, మనకున్నటువంటి దోషాలన్నీ అన్నీ కూడా మొత్తం లాగేసుకుంటుంది. అయితే ఆ రాత్రంతా అయిన తర్వాత పగలు ఏం చేస్తారంటే మీరు ఎవరో ఒకరికి ఆ రూపాయి కాయిన్ని మీ మనసులో కోరిక చెప్పుకొని దానంగా ఇచ్చేయాలి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ రూపాయి బిళ్ళ దానంగా ఇచ్చేసారు కదా, మీ ఇంట్లో అస్సలు ఉంచుకోవద్దు. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు మీరు దేని పరంగా అయితే చెప్పుకుంటున్నారో అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలా అంటే రూపాయి కాయిన్ ఎవరికైనా దానంగా ఇచ్చేటప్పుడు తల చుట్టూ కూడా ఆ రూపాయి కాయిన్తో దిష్టి తీసుకొని ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి. వీలైతే అందులో కొంచెం డబ్బును చేర్చి మరీ దానంగా ఇచ్చేయండి. ఇలా చేసుకుంటే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ సొంతమవుతారు. మీకున్నటువంటి సమస్యన్నీ కూడా తీరి సంతోషంగా మీరు ప్రేమించే బంధంతో ఆనందంగా గడుపుతారు. ఈ పరిహారం అనేది నమ్మకంతో ప్రయత్నం చేయండి, తప్పకుండా ఫలిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.